భారతదేశ మార్కెట్లోకి సింపుల్ ఎనర్జీ కంపెనీ వాళ్ళు తమ సింపుల్ ఆన్ ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క కొత్త వేరియంట్ అయితే తీసుకొచ్చారనమాట. జెన్ 1.5 అని చెప్పి ఈ ఎలక్ట్రిక్ స్కూటర్లో 248 కిలోమీటర్ల రేంజ్ అయితే క్లెయిమ్ చేస్తున్నారు. మరి పాత సింపుల్ ఆన్ ఎలక్ట్రిక్ స్కూటర్ కి కొత్త జెన్ 1.5 వేరియంట్ కి ఉన్న డిఫరెన్స్ ఏంటి, కొత్త ఫీచర్స్ ఏంటి, పూర్తి సమాచారాన్ని ఈ రోజు మన ఈవీ కుర్రాడు ఛానల్ తెలుసుకుందాం. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలా, మీ ఈవీ కుర్రాడు. మీరు ఒక ఎలక్ట్రిక్ స్కూటర్ లేదా ఎలక్ట్రిక్ బైక్ లేదా ఎలక్ట్రిక్ సైకిల్ కొందాం అనుకుంటున్నారా? కానీ మంచి వెహికల్ ఏంటో తెలియక కన్ఫ్యూజ్ అవుతున్నారా? అయితే కేవలం 199 రూపాయలకే మన ఈవీ కుర్రాడు కోర్సులో జాయిన్ అవ్వండి. ఒక బెస్ట్ ఈవీ కొనుక్కోవడానికి కావాల్సిన నాలెడ్జ్ ని మీరే పొందండి. సింపుల్ ఎనర్జీ కంపెనీ వాళ్ళు తీసుకొచ్చిన జెన్ 1.5 ఎలక్ట్రిక్ స్కూటర్ సంబంధించిన స్పెక్స్ చూసుకుందాం అండి. ప్రీవియస్ గా ఏదైతే ఉందో 5.1 కిలోవాట్ అవర్ బ్యాటరీ ప్యాక్ వేరియంట్ అయితే యూజ్ చేశారు సింపుల్ జెన్ 1 వేరియంట్ లో. సేమ్ అదే బ్యాటరీ ప్యాక్ ని వీళ్ళ జెన్ 1.5 వేరియంట్ లో కూడా ఉపయోగించడం జరిగింది. సో 3.7 కిలోవాట్ అవర్ ఏమో ఫిక్స్డ్ బ్యాటరీ ప్యాక్, అలానే 1.4 కిలోవాట్ అవర్ బ్యాటరీ ప్యాక్ ఏమో రిమూవబుల్ బ్యాటరీ ప్యాక్ అనమాట. కాకపోతే ప్రీవియస్ వేరియంట్ లో వీళ్ళు క్లెయిమ్ చేస్తున్న రేంజ్ చూసుకున్నట్లయితే 212 కిలోమీటర్లు. బట్ ఇప్పుడు కొత్త వేరియంట్ కి 248 కిలోమీటర్ల సర్టిఫైడ్ రేంజ్ వస్తుందని చెప్తున్నారు. అంటే 36 కిలోమీటర్ల సర్టిఫైడ్ రేంజ్ పెరుగుతుందని కంపెనీ వాళ్ళు చెప్తున్నారు. సేమ్ అదే కంపెనీ వాళ్ళు ఏం చెప్తున్నారంటే రియల్ రేంజ్ వచ్చి ఎలక్ట్రిక్ స్కూటర్ కి 180 నుండి 190 కిలోమీటర్ల వరకు రియల్ రేంజ్ వస్తుంది అయితే కంపెనీ వాళ్ళు క్లెయిమ్ చేస్తున్నారు. సో దీన్ని బట్టి మనం ఒకసారి 1 కిలోవాట్ అవర్ కి యావరేజ్ గా ఎన్ని కిలోమీటర్స్ వస్తుంది వీళ్ళు చెప్పిన రియల్ రేంజ్ ప్రెడిక్షన్స్ తీసుకున్నట్లయితే 1 కిలోవాట్ అవర్ కి 36 నుండి 38 కిలోమీటర్ల వరకు కూడా రియల్ రేంజ్ వచ్చే అవకాశం ఉంటుంది. సింపుల్ ఎనర్జీ వారు క్లెయిమ్ చేసిన 180 నుండి 190 కిలోమీటర్ల వరకు రియల్ రేంజ్ వస్తుంది అంటున్నారు కదా. దాన్ని మనకి ఎగ్జాంపుల్ గా తీసుకుంటే ఒక 36 నుంచి 38 కిలోమీటర్ల వరకు రియల్ రేంజ్ వచ్చే అవకాశం ఉంటుంది 1 కిలోవాట్ అవర్. ఓకే, బట్ ఇప్పుడు అసలు ప్రశ్న, మరి సేమ్ బ్యాటరీ ప్యాక్ ఉండి సేమ్ డిజైన్ తో అసలు వీళ్ళు రేంజ్ ఎలా పెంచారు? వీళ్ళు ఏం చెప్తున్నారంటే వాళ్ళ ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్ ఎఫిషియన్సీ పెంచాము, కాంపోనెంట్స్ కొద్దిగా అప్గ్రేడ్ చేశాము, అలానే వీళ్ళ యొక్క పవర్ ట్రైన్ ని అప్గ్రేడ్ చేసాము కాబట్టి రేంజ్ పెరిగిందని చెప్తున్నారు. అంటే వీళ్ళ పవర్ ట్రైన్ నథింగ్ బట్ మోటార్ లేకపోతే వీళ్ళ కంట్రోల్ యూనిట్ ఏదైతే ఉందో దాన్నే వీళ్ళు పవర్ ట్రైన్ అని అంటారు అనమాట ఒక ఎలక్ట్రిక్ వెహికల్ లో. ఈ పవర్ ట్రైన్ యూనిట్ అంటే మరింత ఎఫిషియన్స్ మోటార్ ని కలిగి ఉంటే కనుక మోటార్ లాసెస్ తగ్గితే ఏంటంటే దానివల్ల రేంజ్ పెరిగే అవకాశం ఉంటుంది. అలానే లోపల ఎలక్ట్రికల్ కాంపోనెంట్స్ కొన్ని అప్గ్రేడ్ చేయడం ద్వారా కూడా కొంచెం ఎఫిషియన్సీ పెరిగి ఓవరాల్ గా బ్యాటరీ ప్యాక్ నుంచి పవర్ కన్సంప్షన్ తగ్గి ఎక్కువ రేంజ్ వచ్చే అవకాశం ఉంటుందని చెప్పి కంపెనీ వాళ్ళు క్లెయిమ్ చేస్తున్నారు. దీనివల్ల సింపుల్ వన్ జనరేషన్ 1.5 ఎక్కువ రేంజ్ వస్తుందని చెప్పి కంపెనీలు అయితే క్లెయిమ్ చేస్తున్నారు. సో ఇది రేంజ్ పరంగా వీళ్ళు చేసిన అప్గ్రేడ్ అనమాట. దాంతో పాటుగా మేజర్ గా కొన్ని ఫీచర్స్ అయితే సింపుల్ వన్ ఎలక్ట్రిక్ స్కూటర్ 1.5 వర్షన్ లో కొన్ని అప్గ్రేడ్స్ చేసామని చెప్తున్నారు. మరి ఏంటి ఆ ఫీచర్స్ ఒకసారి చూద్దాం. యాప్ ఇంటిగ్రేషన్ చేశారు, నావిగేషన్, రైడ్ మోడ్స్ ని అప్గ్రేడ్ చేసామని చెప్తున్నారు, పార్క్ అసిస్ట్ ఇస్తున్నామని చెప్తున్నారు, ఓటీ అప్గ్రేడ్స్, రీజనరేటివ్ బ్రేకింగ్ మరింత పెరుగుతుందని చెప్తున్నారు, ట్రిప్ హిస్టరీ మరియు స్టాటిస్టిక్స్ యాడ్ చేసామని చెప్తున్నారు, ఫైండ్ మై వెహికల్, ర్యాపిడ్ బ్రేకింగ్, టీపీఎంఎస్, ఆటో బ్రైట్నెస్, అలానే సౌండ్ కస్టమైజేషన్, ఈ ఫీచర్స్ అన్ని కూడా సింపుల్ వన్ జనరేషన్ 1.5 అయితే యాడ్ చేసామని చెప్తున్నారు. సో వీటిలో ఏంటంటే కాస్త కస్టమర్స్ బాగా యూస్ అయ్యే ఫీచర్ ఏమైనా ఉందంటే వీళ్ళ టీపీఎంఎస్ అనమాట. బట్ వాస్తవానికి ఇదేమి కొత్త ఫీచర్ అయితే కాదు. వీళ్ళు ఎప్పుడైతే లాంచ్ చేస్తామని చెప్పారు మార్కెట్ లోకి లాంచ్ చేయక ముందే వీళ్ళ ఫౌండర్స్ చెప్పిన మాట టీపీఎంఎస్ ని కూడా తమ ఎలక్ట్రిక్ స్కూటర్లు ఆఫర్ చేస్తామని చెప్తున్నారు. బట్ ఏదేమైనప్పటికీ కొంచెం ఆలస్యమైనా కూడా వీళ్ళు టీపీఎంఎస్ ని కూడా వీళ్ళ ఎలక్ట్రిక్ స్కూటర్ లో యాడ్ చేశారనమాట. ఇవి మేజర్ ఫీచర్స్. ఇప్పుడు అసలు ప్రశ్న, పాత కస్టమర్స్ కూడా ఈ అప్గ్రేడ్స్ వస్తాయంటే కనుక రేంజ్ పరంగా అయితే వీళ్ళు రివీల్ చేయలేదు, కానీ వీళ్ళు ఏదైతే ఇప్పుడు మీకు ఫీచర్ చెప్పామో ఈ ఫీచర్స్ అన్ని కూడా సింపుల్ వన్ పాత కస్టమర్స్ కూడా ఈ అప్గ్రేడ్స్ అయితే వస్తాయి. మీరు అప్గ్రేడ్ చేసుకుంటే ఈ కొత్త ఫీచర్స్ మీకు టీపీఎంఎస్ కానీ ఇవన్నీ కూడా వస్తాయని కంపెనీ వాళ్ళు చెప్తున్నారు. బట్ టీపీఎంఎస్ అనేది ఒక సెన్సార్ కాబట్టి మరి అది అడిషనల్ గా ఏమన్నా అక్కడికి షోరూమ్కి వెళ్తే అక్కడ బిగిస్తారు, అయితే దానికి అడిషనల్ పేమెంట్ ఇంకా క్లారిటీ లేదు. కానీ ఓటీ అప్గ్రేడ్స్ ఇవన్నీ కూడా వాళ్ళు అప్గ్రేడ్ చేస్తే స్కూటర్ లోకి వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఇక ఒకసారి సింపుల్ వన్ ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క స్పెక్స్ చూస్తే రిమైనింగ్ స్పెసిఫికేషన్ ఏమీ మారలేదు అనమాట. 8.5 కిలోవాట్ల పీక్ పవర్ పిఎంఎస్ఎం మోటార్ అయితే యూస్ చేస్తున్నారు. 105 కిలోమీటర్ల టాప్ స్పీడ్ అయితే వస్తుంది. 0 నుండి 40 కిలోమీటర్ల వాగాన్ని 2.77 సెకండ్లు ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే చేరుకోగలదు. అలానే ఈ స్కూటర్ ని ఛార్జ్ చేయడానికి సుమారుగా 6 గంటల సమయం పడుతుంది. బూట్ స్పేస్ చూసుకున్నట్లయితే 30 లీటర్లు. మేజర్ గా ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క ప్రైస్ ని ఏమైనా అప్గ్రేడ్ చేశారంటే సింపుల్ వన్ ఎలక్ట్రిక్ స్కూటర్ ప్రైస్ సేమ్ ప్రీవియస్ గా జెన్ 1 వేరియంట్ ఏదైతే ఉందో సేమ్ 1,66,000 రూపాయలకే ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే అప్గ్రేడెడ్ స్కూటర్ ని కస్టమర్స్ కి అయితే ఆఫర్ చేస్తున్నారు. ఇక దాంతో పాటు వీళ్ళ ప్రెస్ మీట్ లో ఏమని చెప్తున్నారంటే వీళ్ళు 2020 సంవత్సరంలో 150 నుండి 200 వరకు కొత్త షోరూమ్స్ ని ఏర్పాటు చేస్తాం, అలానే సర్వీస్ సెంటర్స్ కూడా ఏర్పాటు చేస్తాం, అది తమ ప్లాన్ అని చెప్తున్నారంటే. అలానే వీళ్ళ హోసూర్ ఫ్యాక్టరీలోనే
వీళ్ళ ఎలక్ట్రిక్ స్కూటర్ సంబంధించిన మోటార్ కంట్రోలర్ బ్యాటరీ ప్యాక్స్ ఏదైతే ఉంటాయో ఇన్ హౌస్ గా డెవలప్మెంట్ చేస్తున్నాం అని చెప్తున్నారు. 2 లక్షల స్క్వేర్ ఫీట్ అనేది వీళ్ళ ఫ్యాక్టరీ సైజ్ అయితే కెపాసిటీ అయితే ఉందని చెప్తున్నారు. దాంతో పాటుగా ఇప్పటి వరకు 20 రాష్ట్రాల్లో సింపుల్ వన్ ఎలక్ట్రిక్ స్కూటర్ స్టోర్స్ అనేవి ఏర్పాటు చేశామని చెప్తున్నారు. మన తెలుగు రాష్ట్రాల్లో చూసుకున్నట్లయితే తెలంగాణలో హైదరాబాద్ లో అయితే వీళ్ళ ఎలక్ట్రిక్ స్కూటర్ షోరూమ్ అయితే అందుబాటులోకి వచ్చింది. అలానే ఆంధ్రప్రదేశ్లో విజయవాడలో అయితే వీళ్ళ షోరూమ్ అయితే ఏర్పాటు చేశారు. అలానే ఇంకొక 18 స్టేట్స్ లో వీళ్ళ షోరూమ్స్ అయితే అందుబాటులో ఉన్నాయని చెప్తున్నారు. వీళ్ళ ఎలక్ట్రిక్ స్కూటర్ డెలివరీ సెప్టెంబర్ 2023 నుంచి ప్రారంభించిన తర్వాత ఇప్పటి వరకు 2500 ఎలక్ట్రిక్ స్కూటర్స్ డెలివరీ చేశామని చెప్తున్నారు. ఇది ఓవరాల్ గా సింపుల్ వన్ 1.5 జనరేషన్ సంబంధించిన ఎలక్ట్రిక్ స్కూటర్ అప్డేట్స్ అనమాట. ఒక మాటలో చెప్పాలంటే సింపుల్ ఎనర్జీ కంపెనీ వాళ్ళు ఓలా ఎలక్ట్రిక్ స్ట్రాటజీని వాడుతున్నారా అని అనిపిస్తుంది. ప్రీవియస్ గా ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు కూడా Gen 1, Gen 2, Gen 3 స్కూటర్స్ తీసుకొచ్చారు. సేమ్ బ్యాటరీ ప్యాక్ అయితే యూజ్ చేశారు. బట్ రేంజ్ అయితే పెంచుకుంటూ వెళ్ళారు. ఎలక్ట్రికల్ కాంపోనెంట్స్ లో కొంచెం ఎఫిషియన్సీ పెంచామని చెప్తున్నారు. అదే మాట ఇప్పుడు సింపుల్ ఎనర్జీ కంపెనీ వాళ్ళు కూడా చెప్తున్నారు. ఓవరాల్ గా చూసుకున్నట్లయితే కస్టమర్స్ కి మంచి విషయం అని చెప్పుకోవచ్చు. ఎవరైతే కొత్తగా సింపుల్ వన్ తీసుకుందాం అనుకుంటే వాళ్ళ రేంజ్ పెరిగిందైతే కంపెనీ వాళ్ళు అయితే చెప్తున్నారు. ఏదైనా ఒక మార్కెట్ లో కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్ అయినప్పుడు దాని గురించి పూర్తి అవగాహన లేకపోతే కనుక అటువంటి ఎలక్ట్రిక్ స్కూటర్ తీసుకోవాలా లేదా అని మీకు డౌట్స్ ఉంటే వాళ్ళ కోసమే మనం ఈవీ కుర్రాడు కోర్స్ అనేది ఆఫర్ చేస్తున్నాం అండి. కొత్తగా ఏదైనా ఒక ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్ అయినప్పుడు అది తీసుకోవాలా లేదా అని చెప్పి పూర్తి క్లారిఫికేషన్ ఆ కోర్స్ తీసుకుంటే మీకు వస్తుంది. ఎవరైనా ఆ కోర్స్ తీసుకుందాం అనుకుంటే స్క్రీన్ పై కనిపించే నెంబర్ కి వాట్సాప్ చేయండి. మీరు కూడా ఎలక్ట్రిక్ వెహికల్ పెసినట్లయితే మీ ఓనర్షిప్ మాతో షేర్ చేద్దాం అనుకుంటే స్క్రీన్ పై కనిపించే నెంబర్ కి వాట్సాప్ చేయండి. డిస్క్రిప్షన్ ఫామ్ ఫిల్ చేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చలేదు ఈవీ కుర్రాడు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఈవీ కుర్రాడు లైవ్ ఛానల్, ఆటోమొబైల్ గణం కోసం ఎంబీఎస్ ఆటో తెలుగు ఛానల్, ఏ గణం కోసం ఏ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చార్జ్ నేచర్ రైది ఫ్యూచర్.